ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల అమెరికా వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం తానా సంయుక్తంగా నివాళులు అర్పించింది. రామోజీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరింది. తొలుత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. GWTCS అధ్యక్షులు కృష్ణాలాం రామోజీరావు సేవలను కొనియాడారు. గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అనేక రంగాల్లో చారిత్రక విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన రామోజీరావు ఎన్టీఆర్లకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. రాష్ట్ర రాజధానికి అమరావతి పేరు పెట్టడం వెనుక ఆయన ప్రేరణ ఉందన్నారు. అమరావతి రాజధాని అంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి తన కళాన్ని గళాన్ని వినిపించి బాసటగా నిలిచారు రామోజీ. ఇటు రామోజీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను రాజధాని నడి బొడ్డులో పెట్టాలి, ఒక ప్రాంతానికి రామోజీరావు పేరు పెట్టాలని తీర్మానించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం మరియు తానా సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా GWTCS అధ్యక్షులు కృష్ణలాం మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని చైతన్యపరిచి ప్రశ్నించే పోరాడే తత్వాలను బోధించారు. ప్రతి అక్షరాన్ని ప్రజాపక్షం చేసి అరాచక నిరంకుశ శక్తులపై అలుపెరుగని పోరాటం చేసి ఒక చారిత్రక విజయాన్ని అందించారని కొనియాడారు. ఒక సామాన్యుడు ఒక అసామాన్యుడిగా సాగించినటువంటి ఒక సుదీర్ఘ ప్రయాణం రామోజీరావు గారి జీవితాన్ని చూస్తే మనందరం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో కృష్ణా జిల్లాలో పెదపార్పూడ్ అనే మారుమూల గ్రామం నుండి మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి ఒక అసామాన్య ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలుగు భాష కానివ్వండి, తెలుగు సంస్కృతి కానివ్వండి, తెలుగు కళ, సినిమా, పత్రికా రంగం, మీరు ఏ రంగంలో చూసుకున్నా కూడా ఆయన ఎంచుకున్న రంగంలో ఆయన పడిన శ్రమ, ఆయన పెట్టిన కష్టం, ఆయన చూపిన పట్టుదల, క్రమశిక్షణ ఈ తరానికే కాదండి, తెలుగు జాతికి, తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. అలానే ఒక అక్షరాన్ని ఆయుధంగా, ఒక తన కళాన్ని కత్తిగా సామాజిక రుగ్మతలపై ఎన్నో విషయాల్లో పోరాడి తెలుగు జాతి చైతన్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఎన్నో రంగాల్లో రామోజీరావు గారి ముద్ర స్పష్టమైనది, ప్రస్ఫుటమైనది. సో ఈ తరం అందరికీ కూడా ఆయన చాలా చాలా విషయాల్లో స్ఫూర్తిదాయకమని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా తరపున బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం GWTCS తరపున కూడా వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, బంధువులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అనేక రంగాల్లో చారిత్రక విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన రామోజీరావు ఎన్టీఆర్లకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. అక్షర యజ్ఞంతో ప్రతి అక్షరాన్ని ప్రజాపక్షం చేసి అక్షర సమరం సాగించిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో రాజకీయ పక్షాల కంటే కూడా ఆయన పోరాటం కీర్తించదగ్గది. రాజధానికి అమరావతి పేరు పెట్టడానికి ఒకే రాజధాని, అది అమరావతి అని అక్కడ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండి ఆ ఉద్యమ పోరాటం విజయవంతం కావడంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకమైంది. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాలను మూడింటిని కూడా నూతన అమరావతి రాజధానిలో నడిబొడ్డులో పెట్టాలని ఈ సందర్భంగా ఒక తీర్మానాన్ని చేస్తున్నాం. ఆయన ప్రపంచ పటంలోని తెలుగు వారందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన రామోజీ ఫిల్మ్ సిటీ ఎన్నో వేల మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానివ్వండి ఇలా జరిగింది. ఆయన ఈరోజు మనం అందరూ మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనకి ఈరోజు వాషింగ్టన్ DC మెట్రో ఏరియాలో ఆయన అందరం గుర్తు చేసుకొని ఇక్కడ అందరం సమావేశం అవడం జరుగుతుంది. GWTCS తరఫున వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సిన్సియర్ కాండోలెన్సెస్.